పిఠాపురం వర్మ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి తన వల్లనే అక్కడి నుంచి జనసేన అధ్యక్షుడు గెలిచి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు అని. సో ఎన్నికలకు ముందు తనకు హామీ ఇచ్చిన మేరకు ఎమ్మెల్సీ కానీ లేకుంటే ఇంకేమైనా కీలకమైన పదవి ఇవ్వాలి అని చాలా రోజుల నుంచి ఆయన అయితే ఆశిస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళ అభిమానులు అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తూ వస్తూ ఉన్నారు. బట్ జనసేనకు టీడీపీకి అక్కడ పడడం లేదు. ఇంకో పవర్ సెంటర్ ఉండకూడదు అని ఇటు జనసేన పార్టీ వైపు నుంచి ఆయనకి ఏ పదవి లేకుండా అబ్జెక్షన్ వస్తూ ఉంది. ఈ క్రమంలో అలాగని చెప్పి ఆయన సాటిస్ఫై చేయకుండా ఉండలేరు కదా. ఉంటే మళ్ళీ అక్కడి నుంచి జనసేన అధ్యక్షుడు గెలుస్తాడో లేదో కదా. అందుకని చెప్పి ఆయనకు పదవి ఇవ్వకూడదు, అలాగని సాటిస్ఫాక్షన్ చేయకుండా ఉండకూడదు. మధ్య మార్గంగా ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి అని చంద్రబాబు గారి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆ ఆర్థిక ప్రయోజనాల విలువ 100 కోట్ల రూపాయలు అధికారికంగానే ఉండడం. అధికారం ఉంటే ఎవరికి కావాలంటే వాళ్ళకి ఏం కావాలంటే అది చేసి పెట్టచ్చు. తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులు, బేసిక్గా వాళ్లకు హాస్పిటాలిటీలో ఎక్స్పీరియన్సే లేదు వర్మ వాళ్ళ కంపెనీకి. అయినా కూడా ఆతిథ్య రంగంలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా దాదాపు 200 నుంచి 340 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని వాళ్ళు కట్టే 5 స్టార్ హోటలు, కన్వెన్షన్ హాల్కి కేటాయించుకుంటూ కాకినాడలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు అది కొంచెం అటు ఇటు 300 కోట్ల రూపాయల విలువ ఉంటుందట 5 స్టార్ హోటల్ కోసం. ప్రైవేట్ వాళ్ళు హోటల్ కడితే ప్రభుత్వం భూమి ఇవ్వడమేంది, 100 కోట్ల విలువైన భూములు ఇవ్వడమేంది, మళ్ళీ రాయితీలు ఇవ్వడమేంటి, సబ్సిడీలు ఇవ్వడమేంటి. వర్మ రియల్ ఎస్టేట్ సంస్థ వార్షిక టర్నోవర్ 85 కోట్లట. అయితే ఈ సంస్థ 104 కోట్ల రూపాయలతో 2000 మంది కూర్చునేందుకు కన్వెన్షన్ హాల్తో కూడిన 5 స్టార్ హోటల్ నిర్మాణానికి దరఖాస్తు చేయడమే తడవుగా కాకినాడలో అత్యంత విలువైన భూమిని చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది. 104 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామంటే 300 కోట్ల రూపాయల ప్రయోజనం కలిగించారా? కాకినాడ పారిశ్రామిక వాడతో పాటు పోర్టు ఏరియా, బీచ్ ఫ్రంట్, నగర శివార్లలోనూ భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయట. ప్రస్తుతం వర్మ సంస్థకు కాకినాడ నడిబొడ్డున ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలకు సమీపంలో హాట్ కేక్ వంటి 3.4 ఎకరాల భూమిని కేటాయించింది. ఎకరా కనీసం 70 నుంచి 100 కోట్లు ఉంటుందట. వాస్తవానికి కాకినాడ సిటీలో ఎక్కడా ప్రభుత్వ భూములు ఖాళీగా లేవట. ఏ ప్రాజెక్టు కట్టాలన్నా ఉన్న నిర్మాణాలు తొలగించాల్సిన పరిస్థితి ఉందట. అంతటి డిమాండ్ కలిగిన ప్రాంతంలో ఎప్పుడో పిఠాపురం మహారాజు ప్రజల ప్రయోజనార్థం ప్రభుత్వానికి దానంగా ఇచ్చిన భూమిని కూటమి ప్రభుత్వం టీడీపీ నేత వర్మకు దారాదత్తం చేయడం విస్మయపరుస్తోంది. ఆ ప్రాంతంలో మార్కెట్ రేటు ప్రకారం ఆ భూమి విలువ 240 నుంచి 340 కోట్లు. అది ఇప్పటి విలువ, భవిష్యత్తులో మరింత భారీగా పెరగడం ఖాయం. అలాంటిది 104 కోట్ల ప్రాజెక్టుకు ఏకంగా 340 కోట్ల విలువైన భూమిని ఇవ్వడమే కాకుండా పెట్టుబడిలో 10% అంటే 10 కోట్లు ప్రభుత్వమే తిరిగి వర్మ సంస్థకి చెల్లిస్తుందట. అంతేకాదు ఇతరత్ర రాయితీలు కూడా భారీగా ప్రకటించారట. 10 ఏళ్ల పాటు స్టేట్ జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదట. విద్యుత్ ఛార్జీల్లో సబ్సిడీ అట. 5 ఏళ్ళు ఎలక్ట్రిసిటీ డ్యూటీ రీఎంబర్స్మెంట్ అట. ఆస్తి పన్ను అట, నీటి పన్ను అట, సివేజ్ పన్నుల్లో రాయితీలతో కలిపి చూస్తే ఈ సంస్థకు ప్రోత్సాహకాల కిందే 40 కోట్ల వరకు ఆర్థిక సాయం అట. అంటే వర్మ సంస్థకు భూమితో పాటు ప్రోత్సాహకాల పేరిట కనీసం 280 నుంచి 380 కోట్ల లబ్ధి చేకూరుస్తున్నారట. పైగా వర్మ ప్రాజెక్టుకు లబ్ధి కలిగించేందుకు చీడియలపార కాలువ మీదుగా రహదారిని కూడా నిర్మిస్తున్నారట. అంటే వర్మ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వ నిధులతో మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. అవును, ఇన్ని చేశారు. పాపం మా 5 స్టార్ హోటల్, కన్వెన్షన్ హాల్ కానీ కట్టించి ప్రభుత్వం ఇస్తే సరిపోతుంది కదా. ఇన్ని చేశారు కదా, అదే చేతులతో 5 స్టార్ హోటల్ కానీ కట్టించి మంచిగా దానికి కూడా ఇంకేమైనా డిజైన్ల పేరిట 20 కోట్లు ఎవరికైనా కన్సల్టెన్సీకి ఇచ్చి ప్రభుత్వం ఆ డిజైన్లను రప్పించి ఆ వచ్చిన తర్వాత
అంతర్జాతీయ స్థాయిలో ఏమైనా కనుక ఒక హోటల్ కట్టించి అప్పుడు ఇస్తే పాపం ఏదో మెయింటైన్ చేసుకుంటారు కదా. ఇవి ఇంత తక్కువ బెనిఫిట్స్ ఎందుకు ప్రభుత్వం ఇవ్వడము? ఇంకా బిల్డింగ్ అని కట్టించి ఇవ్వచ్చు కదా. పాపం ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది అని చెప్పి ప్రజలుగానే ఫీల్ అవుతారు, బాగా సంతోషపడతారు. ఇంకా వర్మ గారు కూడా ఫుల్ సంతృప్తి పడతారు. ఆయన ఇంకా పొలిటికల్గా పిఠాపురంలో తనకు పోటీ రాకుండా ఉప ముఖ్యమంత్రి సంతోషపడతాడు. అందరికీ సంతోషం ఉంటుంది. అదే చేతులతో ఆ బిల్డింగ్ కూడా కట్టించేయచ్చు కదా. ఎందుకు వీళ్ళు ఇదంతా ఇన్ని చేసిన వాళ్ళు ఆ బిల్డింగ్ కట్టి ఎందుకు ఇవ్వలేదు? ఏదో పాపం మొహమాట పడుతూ ఉన్నట్టున్నారు మొహమాటస్తులు.